నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అఫ్సాన్ రాయేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, తాజాగా హైకోర్టు ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణికి ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఒక దళితుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపి తన డ్రైవరే డోర్ డెలివరీ చేసి అతనే చంపాడు అని లోకం అంతా కూడా సుస్పష్టం, ఆయనే చంపాడు అనేది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి కోర్టులో బెయిల్కి అప్పీల్ చేసింది. అయితే హైకోర్టు దాన్ని తాజాగా రిజెక్ట్ చేసింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? హైకోర్టు ఎందుకని ఆవిడ బెయిల్ రిజెక్ట్ చేసింది? అంటే పిల్లి అనంతబాబు ఎమ్మెల్సీ అతని డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని తానే చంపాను అని చెప్పని స్వయంగా పోలీసులకి కన్ఫెస్ అయ్యాడు. అవును, వాస్తవంగా అతను ఎంత బరితెగింపుగా వ్యవహరించాడు అనేది ఆ రోజు రాష్ట్రం విస్తుపోయింది. ఎస్. తన డ్రైవర్ని చంపి, సహజంగా ఏం చేస్తారు, ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే వీలైనంత తొందరగా ఆ సీన్ ఆఫ్ అకరెన్స్ నుంచి దూరంగా పారిపోవాలని చెప్పని చూస్తారు. కానీ అనంతబాబు తాను చంపిన హతుణ్ణి తన కారులోనే ఆ బాడీ తీసుకొని బాధితులు ఇంటికి వెళ్ళి, మీ వాడు చచ్చిపోయాడు, బాడీ మీరు తీసుకోండి అని చెప్పని కారు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం చూడండి మరి. అంటే వాళ్ళు ఇదేంటి, మా వాడు కుర్రాడు చచ్చిపోవటం ఏంటి, నువ్వు ఇప్పుడు బాడీ తీసుకురావటం ఏంటి, మేము బాడీ తీసుకోవటం ఏంటి, వాళ్ళు విస్తుపోతారు కదా. ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు కానీ, అతని తోబుట్టులు కానీ, భార్య కానీ వాళ్ళు ఉంటారు. సహజంగా వాళ్ళు కిన్నులైపోతారు. ఇదేంట్రా కుర్రాడు ఇప్పుడే వస్తానని చెప్పని బయటికి వెళ్ళినాడు, ఇట్లా శవం అయ్యి వచ్చాడు, ఇతనికి శవం మనం తీసుకోవటం ఏంటి, అసలు ఏం జరిగింది వివరణ ఇవ్వాలి కదా, ఇతను ఎలా చనిపోయాడు అనేది సమాధానం చెప్పడేంటి అని చెప్పని నిలేస్తారు. అవును, వాళ్ళకి ఏ సమాధానం చెప్పకుండా కారు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన నేపథ్యంలో పోలీసులు కూడా ఇమ్మీడియట్గా ఆ శవం తీసుకొచ్చిన అతన్ని అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా. కానీ ఎప్పుడైతే ఈ సంఘటన వెలుగులోకి వచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందో, ప్రతిపక్షాల వైపు నుంచి, దళిత సంఘాల వైపు నుంచి నిరసనలు వ్యక్తమైనాయో, అప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న ఎస్పీకి అతనే బాహాటంగా కమిటీ అయ్యాడు. నేనే చంపేశా, నేను చంపాను కాబట్టి నేను బాడీ ఇంటికి తీసుకెళ్ళా అని చెప్పని కన్ఫెస్ అయ్యాడు. ఒక హత్యకి పాల్పడ్డ హంతకుడి విషయంలో పోలీసులు ఎలా వ్యవహరించాలి? ఖచ్చితంగా కఠినంగానే వ్యవహరించాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇతను వైసీపీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఆ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పోలీసులు ఎక్కడ లేని మర్యాదలు చూపించారు ఒక హంతకుడి విషయంలో. అంటే తట్టు జగన్కి బాగా క్లోజ్ అవ్వటం వల్ల సార్, అంటే ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఈ హత్య గురించి బ్రీఫింగ్ ఇవ్వడానికి మీడియాని పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు. అలా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎస్పీ 1-4 సార్లు ఈయన వినయ విధేయతలు ప్రదర్శించాడు ఒక అక్యూజ్డ్ విషయంలో. అక్యూజ్డ్కి ఒబీడియన్స్గా ఉన్నాడా? అక్యూజ్డ్ విషయంలో వినయ విధేయతలు ఎస్పీ ప్రదర్శించాడు. ఒక ఐపీఎస్ అధికారిగా ఆ పదవికే సిగ్గుచేటు అనమాట. ఖచ్చితంగా. ఏమని సంబోధించాడు? ఎమ్మెల్సీ గారు, హంతకుడికి అనంతబాబు గారు, ఎమ్మెల్సీ గారు అని చెప్పని అతి వినయత ప్రదర్శించాడు. అప్పుడే అర్థమైపోయింది ఈ కేసు ఎలా విచారణ జరుగుద్దా అని చెప్పని. అంటే కాంట్రవర్సీ సిచ్యుయేషన్, అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే పోలీసులు ఏం చేయాలి? 90 days లోపు విచారణ పూర్తి చేయాలా, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. అప్పటి వరకు విచారణ పూర్తి కాకుంటే పూర్తయిన వరకు అన్నా సరే విచారణ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసి మళ్ళీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేస్తామని చెప్పని కోర్టుకి అనుమతి తీసుకోవాలి. కానీ పోలీసులు ఏం చేశారు? అసలు ఛార్జ్షీట్ సబ్మిట్ చేయలే. కారణం ఏంటి అంటే, ఛార్జ్షీట్ కనుక సబ్మిట్ చేయకపోతే ఈ నిందితుడికి డిఫాల్ట్ బెయిల్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ డిఫాల్ట్ బెయిల్ దక్కటం కోసం అని చెప్పని పోలీసులు ఈ స్వామి భక్తి ప్రదర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ చచ్చిపోయింది ఎవరో దళితుడు కదా, ఇతను ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, దాంతో డిఫాల్ట్ బెయిల్ వచ్చేసింది. సరే, డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఒక హంతకుడికి జైలు నుంచి బయటకు వస్తుంటే, ఆ నియోజకవర్గంలోకి అడుగు పెడతంటే పోలీసులు సహజంగా కండిషన్ బెయిల్ ఇస్తారు. న్యాయస్థానం కూడా నువ్వు ఆ నియోజకవర్గ పరిధిలోకి ఎంటర్ కావడానికి వీల్లేదు, నువ్వు ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి, ఇట్లా కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఇవేం లేవు. అతనికి రాచ మర్యాదలతోటి పూల జల్లులు కురిపించుకుంటా ఊరేగింపులతోటి నియోజకవర్గంలోకి తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, న్యూ ఇయర్ వస్తే మొత్తం పోలీసు అధికారులు వెళ్ళి బొకేలు పట్టుకొని అతని దగ్గర వరుసలో నిలబడి ఫోటోలు దిగారు. నిజంగా షేమ్, సిగ్గుచేటు. అంటే ఆ విధంగా వ్యవహరించారు. సరే, 2024 ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ స్థానం చూపించాలో ఆ స్థానం చూపించారు. ఈ చర్యలన్నీ కూడా కారణమే. వరప్రసాద్ అనే ఒక కుర్రాడు ఇసుక లారీలను అడ్డుకున్నాడు అని చెప్పని పోలీస్ స్టేషన్లో సిరిమండనం చేశారు. అయ్యా, నేను దళితుడిని, నాకు ఈ విధమైన అవమానం జరిగింది అని చెప్పని అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ గారికి అతను ఒక లేఖ పంపించుకుంటే, రాష్ట్రపతి గారు ఒక దళితుడికి ఈ విధంగా అవమానం జరిగిందట, ఈ విషయాన్ని పరిశీలించి నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పని రాష్ట్రపతి గారు స్వయంగా లేఖ రాస్తే కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలా, ఆయన ఆదేశాలు కూడా కన్సిడర్ అసలు పరిగణలోకే తీసుకోవాలా.
ఆ విధంగా తాము ఆడిందాట పాడింది పాటగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిపించుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటి వరకు ఈ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల రోదన అరణ్య రోదనలాగా మిగిలిపోయింది. వాళ్ళ మొర ఆలకించినాడు లేడు. ప్రతిపక్షాలు గొంతెత్తి వాళ్ళకు అండగా నిలబడ్డాయి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు అని చెప్పని పౌరకుల సంఘం నేత, లాయరు, ఆయన ఈ సుబ్రహ్మణ్యం కేసు మీద హక్కులు సాధన కోసం ఎంతగా పోరాడినా కూడా ఎవరు పరిగణలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యారు. ఈ కేసు పునర్విచారణ జరపాలి, ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు. ఎందుకంటే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారు. ఫుటేజ్ కూడా నేను ఒక్కడనే కొట్టానని చెప్పని అతను చెప్పాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టు భిన్నంగా ఉంది. సీసీటీవీ సాక్ష్యాధారాలు సేకరిస్తే అక్కడ ఇతనితో పాటు ఇంకా కొందరు ఉన్నారు. ఓకే, అసలు మోటివ్ ఆఫ్ ది మర్డర్ ఏంటనేది నిర్ధారణ కాల, ఎందుకు చంపాడో నిర్ధారణ కాల. అతనికి ఏ సమాచారం తెలిస్తే ఏ సమాచారం తొక్కి పెట్టడానికి తన డ్రైవర్ని చంపాడు. ఇప్పుడు సహజంగా ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్నాను అనుకో, నాకు వచ్చే కాల్స్ అన్నీ ఫస్ట్ నా డ్రైవర్ వింటాడు. ఖచ్చితంగా వింటాడు. నాకు సంబంధించిన గుట్టుముట్లన్నీ నా డ్రైవర్కి తెలుస్తాయి. ఆ సమాచారం ఏదైనా బయటికి తెలియకూడదు అనుకున్నప్పుడు నేను డ్రైవర్ నోరు కట్టేయాలని చెప్పని చూస్తా. ఇవాళ సుబ్రహ్మణ్యం విషయంలో జరిగింది అదే. ఓకే, ఈ అనంతబాబుకి సంబంధించిన గుట్టుమట్లో, అతని ఇంటికి సంబంధించిన గుట్టుమట్లో ఏ రహస్యాలో అతని ద్వారా వెల్లడి కాకూడదు అని చెప్పని అతను చంపేశారు. సార్, ఇక్కడ అలాంటి విషయమే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు హైదరాబాద్ నుంచి వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు మార్గ మధ్యంలో ఎవరైతే అంటే రోడ్డు మార్గం వెళ్ళారు కదా, ఆ డ్రైవర్ కూడా అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నాడు. అవును, సిమిలర్ గా అది అనుమానాస్పద మృతిగా ఉంది. ఇక్కడ హత్య జరిగింది, క్లియర్గా అతనే ఒప్పుకున్నాడు కదా, హత్య జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విచారణ జరుపుతున్న నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్లో ఆ సంఘటన జరిగినప్పుడు అనంతబాబు వైఫ్ కూడా అక్కడే ఉంది అనేది పోలీసులకు సమాచారం ఉంది. ఓకే, ఎస్, డెఫినెట్గా. మరి నెక్స్ట్ నువ్వెందుకున్నావు అది విచారణ చేస్తారు కదా. అనంతబాబుతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ విచారణలో లోతుల్లోకి వెళ్తే అసలు గుట్టు మొత్తం వెలుగులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో పాపం ఎక్కడ లేని భయాన్ని ప్రదర్శిస్తా, నన్ను ఎక్కడ అరెస్ట్ చేస్తారో, అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పని భయపడుతూ అనంతబాబు సతీమణి కోర్టుని అప్రోచ్ అయిందంట. అంటే అరెస్టుకి భయపడుతుంది, ప్రాణం పోయిన దానికి భయం లేదు. మీ ఆయనకి డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి హత్య గావించబడితే అతనికి భార్య లేదు, అతనికి బిడ్డలు లేరు, మీదే ప్రాణం, మీకే భయం. నిజంగానే అనంతబాబుకి భయం ఉందా? నిజంగానే భయం ఉంటే మరి అక్కడ ఎస్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే మిరియాల సురేష్ గారు మొన్న నేను అమెరికాలో ఉండి చిటికేసిన ఎగిరిపోతా ఉన్నాడు, నువ్వు ఎగిరిపోతావని ఎమ్మెల్యేని బెదిరిస్తా ఉన్నాడు. ఏమాత్రం మార్పు కనబడలేదు. అంటే ఆల్రెడీ ఒక హత్య చేసిన హంతకుడు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని బెదిరిస్తా ఉన్నాడు, మహిళా ఎమ్మెల్యే. అతని సతీమణి ఇప్పుడు ఎక్కడ లేని భయాన్ని ప్రదర్శిస్తా న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి సార్, నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారేమోనని భయంగా ఉందని చెప్పని. న్యాయస్థానం కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏపీపీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారంట. ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉంది దీంట్లో. బాధితుల వర్షను వినాలి, ఈ బాధితులకు నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ వర్షం వినకుండా ఏమో ముందస్తు బెయిల్ ఇవ్వడం ఏంటి అని చెప్పని ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినాక న్యాయస్థానం ఈమెకు ముందస్తు బెయిల్ ప్రతిపాదన రిజెక్ట్ చేస్తూ సుబ్రహ్మణ్యం తల్లికి వాళ్ళకి నోటీసులు ఇవ్వమన్నారు. రేపు వాళ్ళ వర్షను వింటారు, వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని న్యాయస్థానం చూస్తుంది. విచారణ సంస్థ మళ్ళీ పునర్విచారణ చేస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ప్రతి సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం ముందు పెట్టుద్ది. అనంతబాబు కూడా ఆవిడతో పాటు 100% పాళ్ళు అనంతబాబుకి దక్కిన బెయిలు రద్దవుద్ది. అనంతబాబుతో పాటు ఆ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ తిరిగి ఊసలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఈ ఊసలు లెక్కబెట్టే సందర్భం వచ్చిన రోజు, ఆ రోజు ఈ కండకావరము, ఈ బరితెగింపు, ఎమ్మెల్యేలను కూడా లేపేస్తానని ఇస్తున్న ఈ వార్నింగ్లకి తగిన మూల్యం చెల్లించే తీరాల్సిన టైము అతి సమీపంలో ఉంది. థ్యాంక్ యూ సార్.